నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. తరచుగా మనం చూస్తూనే ఉంటాం. నేను ర్యాపిడ్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశానండి, లేదంటే నాకు ర్యాపిడ్ స్పోర్ట్స్ ఇష్టం, నేను స్పోర్ట్స్ సడన్గా స్టార్ట్ చేశాను, ఇంటెన్సిటీ పెరిగింది. తర్వాత చాలామంది ఏంటంటే నొప్పులతో ల్యాండ్ అయ్యి నేను చేయలేకపోతున్నాను అంట. ఎప్పుడు బాడీని చాలా కాలం రెస్ట్ ఇచ్చిన తర్వాత సడన్గా మీరు ఇంటెన్సిటీ పెంచితే, ఇది ఎక్సర్సైజ్ అవనివ్వండి, లేకపోతే స్పోర్ట్స్లో అవనివ్వండి, బాడీ సహకరించదు. ఎందుకంటే మన జాయింట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ పోతూ ఉంటుంది, మజిల్ పవర్ వెంటనే. ఎందుకంటే స్పోర్ట్స్లో ఇర్రెగ్యులర్ మూమెంట్స్ ఉంటాయి, స్ప్రింటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కండరాలు నంబగా ఉన్నవి సడన్గా బయటకు రావడం మొదలు పెడుతుంటాయి. ఇలాంటి యాక్టివిటీ వల్ల చాలా వేరే వేరే నొప్పులు వస్తూ ఉంటాయి. రెగ్యులర్ కండరాల కన్నా ఆ స్మాల్ మజిల్స్ మీద కూడా ఇంపాక్ట్ పడి బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. లేదంటే సడన్గా నేను జంపింగ్ స్టార్ట్ చేశాను, స్కిప్పింగ్ స్టార్ట్ చేశాను, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయంట. రాకుండా ఉండవండి. ఎందుకంటే బాడీ ఒకేసారి అడ్జస్ట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. ఇంత ఇంటెన్సిటీ ఒకేసారి ఇస్తే మైనర్ టేర్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మానేయమని సలహా కాదండి. చాలామందికి ఏంటంటే లిజన్ టు ద బాడీ అంటాం. మీ బాడీని మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరిలాగా మీరు కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి బాడీ ఈజ్ నాట్ ద సేమ్. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు టేక్ రెస్ట్, బాడీకి కావాల్సిన రెస్ట్ ఇవ్వండి. అదే మళ్ళీ నార్మల్కి అవ్వాలి. ఆ నార్మల్ ఫేజ్ వచ్చే వరకు మీరు మళ్ళీ యాక్టివేట్ చేసినా కష్టం అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ తగ్గించడం, రోజు చేసే పని 2 రోజులు గ్యాప్ తీసుకొని చేయటం, లేకపోతే స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా ఎక్కువ టైం కాకుండా 1 అవర్ స్పెండ్ చేసేవాళ్ళు హాఫ్ అన్ అవర్ తీసుకోవడం. ఇలా నెమ్మదిగా స్లోగా బాడీని అడాప్ట్ చేస్తే మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అవకాశం ఇవ్వకుండా బాడీకి అదే సతాయిస్తూ ఉంటే ఆ బాడీ కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళి ఇంజరీస్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంజరీస్ని క్రమంగా అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా రెస్ట్ ఇచ్చి, దాన్ని ఏదైతే కండరాలు మనం టైట్ చేసుకోవాలి, లేకపోతే స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, వీటి మీద నాకు వీక్ ఉన్నాయి అనే అవగాహన ఉన్నప్పుడు చేసుకుంటే క్రానిక్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలామంది బాధపడుతూనే ఉంటారు, కంప్లీట్గా గివప్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మీరు బాడీని అర్థం చేసుకోండి. ప్రతి బాడీ ఈజ్ నాట్ ద సేమ్. డోంట్ ట్రై టు కాపీ అదర్స్. వాళ్ళు చేస్తున్నారు నేను చేయాలి అన్నది కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసే కెపాసిటీ అర్థం చేసుకొని ఆ కెపాసిటీ లిమిట్లోనే చేసుకోండి. బాడీ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఇవ్వండి బాడీకి. అప్పుడు రెస్ట్ ఫేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ రిక్యూపరేట్ అవ్వాలి, దాన్ని మళ్ళీ నార్మల్ రావాలి, నార్మల్ స్ట్రెంత్ నార్మల్ ఫ్రెష్నెస్కి రావాలి. సో మజిల్ పవర్ నార్మల్గా అవ్వాలి. కాబట్టి డోంట్ స్ట్రెయిన్, ఎక్కువగా స్ట్రెయిన్ చేయొద్దండి. ఒక స్టేజ్ తర్వాత రిలాక్స్ అండ్ గెట్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ అగైన్.